బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్లో 144 సెక్షన్ అమల్లో ఉందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపిన నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది కార్యకర్తలను అరెస్టు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఖమ్మం జిల్లా మదిరాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ బయలుదేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు మదిరా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి సిబిఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దాడిని అక్రమ అరెస్టులు హరీష్ రావు గారు అక్రమ అరెస్టు హరీష్ రావు గారిపై అక్రమ అరెస్టు దాడిని అక్రమ అరెస్టులు హరీష్ రావు గారు అక్రమ అరెస్టు హరీష్ రావు గారిపై అక్రమ అరెస్టు దాడిని అక్రమ అరెస్టులు హరీష్ రావు గారు అక్రమ అరెస్టు హరీష్ రావు గారిపై అక్రమ అరెస్టు దాడిని అక్రమ అరెస్టులు హరీష్ రావు గారు అక్రమ అరెస్టు హరీష్ రావు గారిపై అక్రమ అరెస్టు దాడిని అక్రమ అరెస్టులు హరీష్ రావు గారు అక్రమ అరెస్టు హరీష్ రావు గారిపై రైట్. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండించాలని అయితే కొంతమంది బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అటు అరగపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో అటు హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఆయన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అటు జరిగిన దాడిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా నిరసనకైతే దిగారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మద్రా, సత్తుపల్లి, పాలేరు, వైరా ఇటు ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా వారు నిరసన తెలియజేసేందుకు హైదరాబాద్ కూడా బయలుదేరుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వారందరినీ అయితే అరెస్ట్ చేశారు. దీంతో వారందరినీ పోలీసులు కట్టడి చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక పలువురు బీఆర్ఎస్ నేతలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చోట్ల కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక మంత్రి హరీష్ రావు కోకపేటలో గృహ నిర్బంధం చేశారని చెప్పేసి తెలవడంతో ఒక్కసారిగా ఇటు ఏదైతే పోలీసు అదుపులో ఉన్న వారంతా కూడా నిరసనలు హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ లోనే వారైతే నిర్బంధంలో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అరెస్టులను అటు బీఆర్ఎస్ శ్రేణులు వెంటనే విడుదల చేయాలని కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన గాంధీని అరెస్ట్ చేయకుండా తమ సవాళ్లను వాళ్ళను మాత్రం అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఇక పోలీసుల తీరును తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేయాలని చెప్పేసి హరీష్ రావు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే కార్యకర్తలుగా ఉన్నటువంటి వారంతా కూడా అదే డిమాండ్ అయితే ఎత్తుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ప్రధానంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే అజయ్ కుమార్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆయన అనుచరులను కూడా కొంత అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లు అన్నిటికీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు సత్తుపల్లి, అటు మదిరా నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతలను, బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. సాయంత్రం వరకు కూడా వారిని అంటే అదుపులోకి ఉండాలని చెప్పేసి నిర్దేశించడంతో వారంతా కూడా కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడంతో వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనుచరులు కూడా భారీగా నిరసన చేపట్టడంతో ఇటు పోలీస్ స్టేషన్ కు సంబంధించినట్టు వారంతా కూడా వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇటు మదిరా, సత్తుపల్లి, వైరా, పాలేరు, ఈ ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే సిపి చెప్తున్న నేపథ్యంలో వారందరూ కూడా పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇటు అరకుపూడి గాంధీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా అది సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే సిబిఐతో కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. స్వాతి.
రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.